శాంతియుతంగా చేస్తామని చెప్తున్నాం. రాత్రి నేను కూడా చెప్పినాను 15 రోజులు టైం ఏముంటుందో మేము ఏం చేయాలో దానికి పరిష్కారం చేస్తామని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇది పరిష్కారం అంటారా సార్? ఇది కాకపోతే ఇంత దున్నపోతు మీద అనుకుంటున్నట్టు అధికారులు ప్రవర్తించే వాళ్ళు ఇది పరిష్కారం కాబట్టి ఇంకేం చేస్తారు ప్రజలు? కాదు ప్రజాపక్షాలు ఒకటే అడిగాం సార్, 15 రోజులు ఇవ్వండి సార్. ఆయన మాట్లాడుతున్నారు మా కోసం చెప్పాడుతున్నాం. ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా వాటిల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మాకుంది. పాలకపక్షంగా అధికార పార్టీ ఉంటే ప్రజాపక్షంగా మేమున్నాం. ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇలా దుర్మార్గమైనటువంటి నియంత్రిత దారిని కూడా ప్రజల్లో ఎండగట్టవలసినటువంటి బాధ్యత మాకుంది. ఈ మెండపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు మీరే చూస్తున్నారు. ఎప్పుడో 2021-22లో మెండపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి రిక్షా కార్మికుల సంఘం అంతా ఎండలో ఉంటుంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక షెల్టర్ వేయటం జరిగింది వాళ్ళకి బస్టాండ్ సెంటర్లో. ఆ షెల్టర్ వేసినటువంటి దానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టారు మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి. ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు తీసేసి, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు తీసేసి, ఆ ఆర్డర్ కూడా మున్సిపల్ తీర్మానంతో కట్టినటువంటి షెల్టర్ అది తీసేసి వీళ్ళ దౌర్జన్యాలు చేసేసి ఈ రకంగా చేస్తుంటే ఎందుకు ప్రతిపక్షంగా మేము కూర్చొని ఊరుకుంటాం? దీనికి 2 నెలల క్రితం అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం, మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి స్పందన లేదు. వీళ్ళకి ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టు కనపడుతుంది. ఏంటి దౌర్జన్యం ఏంటి, అన్యాయం ఏంటి? ఈ ప్రభుత్వంలో అరాచకమైనటువంటిది ఎక్కడికి పడితే అక్కడ జరుగుతుంది. ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది ఆస్తులు దోసు తింటున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం, ఈ 30వ వార్డులోకి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని పక్కా వ్యక్తి కబ్జా చేసేస్తే దాన్ని మున్సిపల్ ఆఫీసులో అనేక మీటింగుల్లో చెప్తే ఏమీ పట్టించుకోరు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేశాడు దాన్ని. 4 కోట్లు విలువ చేస్తా స్థలం ఖరీదు. అంటే మీ ఇష్టం, మీ అధికారం మీ చేతిలో ఉందని దోసేయటమేనా మీ కార్యక్రమాలు? ఏంటి అన్యాయం ఏంటి? ఈ కమిషనరు రాము డాక్టర్ అని చెప్పేసి ఒక డాక్టరు హాస్పిటల్ కట్టుకున్నాడు. హాస్పిటల్కి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. అతను మంచి డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ రిజైన్ చేసి హాస్పిటల్ కట్టుకుని బ్రహ్మాండమైనటువంటి వైద్యం చేస్తున్నాడు. మేము పర్మిషన్ ఇచ్చాం, కట్టేసుకున్నాడు. పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఎమ్మెల్యే గారు చేసుకోండి అని చెప్పాడట. ఎమ్మెల్యే గారు చేసుకోండి అని చెప్పాడని చెప్పేసి ఈయనేమో పైన ఫ్లోర్ వేసుకుంటుంటే పొద్దుట ఇదిగో పర్మిషన్ కూడా ఫ్లెక్సీలు ఆ విధంగా వచ్చి పొద్దుట 4 గంటలకు వచ్చి 20 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి మెటీరియల్ పెట్టుకుంటే అదంతా పడగొట్టేసి కూలగొట్టేసి వెళ్ళిపోయారు.
కమిషనర్ బాధ్యత ఏంటి? రౌడీ అవుతున్నావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అవుతున్నావు కమిషనరు. ప్రభుత్వ పరంగా అతనికి ఉండేటువంటి అధికారంతో నోటీస్ ఇవ్వాలి, లేకపోతే కేసు పెట్టాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తప్పితే జనాన్ని తీసుకొచ్చి కూలగొట్టేయటం అనేటువంటిది అతను ఒక రౌడీయుతంగా, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నాడు అది చేస్తున్నా అనేది. ఎమ్మెల్యే గారు అంటాడట నా మాట వింటలేదు కమిషనర్ అని చెప్తున్నాడట. ఏంటిది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇటువంటి దౌర్జన్యాలు. ఆ డాక్టర్ గారు కేసు వేసాడు, ఇప్పుడు కమిషనర్ మీద ఎఫ్ఐఆర్ కూడా వేశారు. కమిషనర్ మీద అంటే ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎక్కడ తీసుకెళ్తున్నారు? రే నాప్కిన్, ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏంటి దౌర్జన్యాలు ఏంటి? ఇలాగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ర్యాలీ చేస్తుంటే పోలీస్ అధికారులు వచ్చి అడ్డుకుంటారు ఇక్కడ. సార్ ప్రధానంగా ఇదే బోర్డు విషయమే గత కొద్ది రోజుల క్రితం తొలగించిన బోర్డుని మన పార్టీ శ్రేణులతో వెళ్ళి పెట్టడం జరిగింది సార్. అప్పట్లేని ఉద్రిక్తి ఇప్పుడు ఉండడానికి ప్రధాన కారణంగా ఏం చెప్తారు? ప్రధాన కారణం ఏముంది? ఆ వేళ తొలగించారు, మళ్ళీ పెట్టాం, మళ్ళీ ఈ రోజుని అది తొలగించేసి కొత్త బోర్డు పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రభుత్వాలు మారితే బోర్డులు మారిపోతాయా, లేకపోతే శిలాపలకాలు మారిపోతాయా? శిలాపలకాలు మారిపోతాయా? ఎండలో ఉన్నారనేటువంటి రిక్షా కార్మికుల కోసం వేసినటువంటి షెడ్ అది. ఈ కమిషనరు బాధ్యత లేదా? కమిషనర్ కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు పట్టించుకున్నాడా? ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దోసుకు తినేటువంటి పని మీద ఉన్నారు. ఇసుకి మాఫియా, మట్టి, కంకరే ఏది కూడా వదలట్లేదు. ఈ పక్కన ఉన్నటువంటి ఒల్లూరులో చెరువు తవ్వేసి మట్టి అమ్ముకుంటున్నారు. ఇవాళ ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పినా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా చూద్దాంలే అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సమస్యని మీరు బాధ్యతగా తీసుకుని పరిష్కరించకపోతే మాత్రం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఎటువంటి కేసులు పెట్టుకుంటారో, ఎక్కడ అరెస్ట్ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో ఈ దౌర్జన్యాలు సాగనేవి ఇంకెన్నాళ్ళని. ఈ దోపిడీ వ్యవస్థ ఇది, ఈ రకమైనటువంటి దోపిడీ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ రోజు వచ్చి మీరు ప్రజల కోసం అది చేస్తాను మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దోసుకు తినేటువంటి కార్యక్రమంలో మీరుంటే, ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీగా మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోని ఆ తీసినటువంటి బోర్డుని మళ్ళీ అక్కడ పెట్టకపోతే ఈ ఉద్యమం ఎంత తారాస్థాయి కన్నా తీసుకెళ్తాం మేము. ధర్నాగా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తారని మాకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. 30 పోలీస్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో ఉండడం వల్ల మాకు పర్మిషన్ పెట్టడానికి ఎలాంటి పర్మిషన్ కూడా నా దగ్గర తీసుకోలేదు, లెటర్ కూడా పెట్టలేదు. దానివల్ల మేము ధర్నాని అడ్డుకోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని. ఎందుకంటే ముందు మేము ప్లాన్ చేసుకుని ఇచ్చేవాళ్ళం, మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూ ధర్నాని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళకి కొన్ని అబ్జెక్షన్స్ చెప్పడం జరిగింది. వాళ్ళకి మున్సిపాలిటీ మీద ఉన్న ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కానీ చెప్పడం జరిగింది. అవి మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మేము యాజ్ పర్లో ఎలా ఉందో, యాజ్ పర్ ప్రొసీజర్ ఎలా ఉందో అది చేస్తామని మేము చెప్పడం. 15 రోజుల్లో మేము లెటర్ ఫార్వర్డ్ చేయమని చెప్పారు. అదే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని. ప్రాబ్లం వచ్చి రిక్షా స్టాండ్ సంబంధించిన బోర్డు అక్కడ నుంచి గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ బోర్డు మార్చి టీడీపీ బోర్డు పెట్టారని ఆ బోర్డును మళ్ళీ సాధ్యం ఉన్నాయండి. అది డెసిషన్ మేకింగ్